వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చెప్తున్నారు కదా, పెంచితే ఒక 20% లేదంటే 15% పెంచి 30 కావాలి. 30 అయితేనే మాకు సరిపోవట్లేదు. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మేము 20 ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఎవ్రీ 3 years కి పెంచుతున్నారు. పెంచుతున్నా. ఈ సంవత్సరం పెంచట్లేదు, 10 సార్లు ఇదే గొడవ జరుగుతుంది. మీకు మెంబర్షిప్ ఎంత? మెంబర్షిప్ అప్పుడు తీసుకున్న 24,000, 5,000, 6,000 తీసుకున్నాం అప్పుడు. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 2 లక్షలు. ఆ మెంబర్షిప్ చాలా మంది కట్టుకోలేక పని చేయలేకపోతున్నారు అంటున్నారు కదా, కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది మెంబర్షిప్, అందుకని మెంబర్షిప్ అనేది లేకుండా అందరూ పని చేసుకోవచ్చు అని చెప్పారు ఫిలిం ఛాంప్. చేయలేదు, చేయకూడదు అట్లా. మేమంతా ఏం కావాలి? మెంబర్షిప్ లేని వాళ్ళు పని చేస్తే మేమంతా ఏం కావాలి? అది అమ్మ మీరేం పని చేస్తారు? ఎంత మీకు? 1000 రూపాయలా? మేము కష్టపడి ఎంగిల్ ప్లేట్లు తీర్చి అన్నీ చూసి మేము వేతనాలు పంచమంటున్నాం అంతే. ఈ పిల్లలకి కాలేజీ ఫీజులు రెంట్లు కట్టాలి, అవన్నీ మాకు బతుకు రోడ్డు మీద పడినట్టే కదా. మాకు ఎవరు పని ఎవరు? ఇది మీ షూటింగ్ వస్తారు, షూటింగ్ వెళ్ళే వాళ్ళు పని ఎవరు? మీరు చేయలేరు, 2 రోజులు చేస్తారు వెళ్ళిపోతారు. షూటింగ్ వాళ్ళు పని ఇవ్వమంటున్నారు. ఇప్పుడు మా బతుకులు అలా ఉన్నాయండి, మమ్మల్ని పెంచమని చెప్తున్నారు. అంతకంటే ఏం కాదు. వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ బంద్ చేస్తూనే ఉన్నారు, వర్క్కి వెళ్ళట్లేదు. మరి అంటే పర్లేదా? ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా మీకు? ఇబ్బందిగా పక్క వాళ్ళ దగ్గర అప్పు అడిగి తీసుకొని చేస్తున్నామండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి ఎన్ని రోజులు చేస్తారు ఇలా? చేస్తాం, నాకు జీతాలు పెరిగినాక చేస్తామండి, చచ్చిపోయినా చేస్తాం. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఇంతకు ముందు లేదు, పెంచారు, ఇప్పుడు మళ్ళీ పెంచమని చెప్తున్నాం. అది మేము పిల్లలతో ఉన్నాం కదండి, పిల్లలు తీసుకొని పెంచారే కాదు, ఆయన వల్ల బతున్నాం. ఈ ఏతనాలు పెంచితే ఆయన పేరే చెప్పుకుంటాం కదండి మేము. అందుకంటే ఏం కాదు, అదే పెంచమని చెప్తున్నాం. అందుకంటే అదే ప్రొడక్షన్ చేస్తామమ్మా, మాకు పని ఎక్కువ ఉంటది. జీతాలు పెంచమని చెప్తున్నాము, కిరాయిలు కట్టుకోలేక ఎంత నాన్న తిప్పలు పడుతున్నాం. మా కిరాయిలు కట్టుకోలేక మాకు పెంచమని చెప్తున్నాము. మేము ఈయన ప్రొడక్షన్ అండి, మాది ప్రొడక్షన్ లో పొద్దున్న 3 గంటలకు లేసి 4 గంటలకు బండి కాడికి పోతే లొకేషన్ వరకు 5 అవుతుంది. 5 గంటలకు లొకేషన్ నుంచి పోతే నైట్ 12 అవుతుందండి. ఎంత ఎండ కొట్టినా ఎంత వాన కొట్టినా మాకు ఏం వెయ్యరు. ఆ వానల్లే సామాన్ కడగాలి, ఆ ఎండల్లే సామాన్ కడగాలి. అందరు పోయినా కూడా మేము ఉంటాం లొకేషన్ లో. చెత్త అంత ఎత్తుతామండి. ఎంత పని ఉంటుంది అంటే చాలా పని ఉంటుంది. సామాన్లు కడిగి ఎంత ఎండ కొట్టినా ఎంత వాన కొట్టినా మేము చేస్తున్నాము. మాకు 30% పెంచడానికి ఏమవుతుందండి? మాకు 30% కాదండి, 50% పెంచాలి. అసలు మాకు 50% పెంచినా నష్టం లేదు సార్. మాకు ప్రొడ్యూసర్ మేము కోరుకుంటున్నాము, మా పని మా కష్టం చూడమను. ఎంత కొడుతున్నా కానీ మాకు ఇంత నీడ్ అయ్యారు సార్. ఎంత వర్షం పడ్డా కానీ ఇంత ఏం అయ్యారు సార్. ఆ వర్షంలో సామాన్ అంతా కడగాలి, ఎంత వాన పడ్డా కానీ సామాన్లు కడిగి తీసి మా ప్రొడక్షన్ వాళ్ళు పొద్దున నుంచి పెట్టుకుని నైట్ 12 దాకా పని చేస్తూనే ఉండాలి. టీలు అంటారు, కాఫీలు అంటారు, ఇడ్లీ అంటారు, అన్ని పనులు చేయాలి సార్. మాకు 30% కాదు 50% పెంచినా నష్టం లేదు సార్. మాకు మా మహిళ అంతా మా దాంట్లో ఇళ్ళలో ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు సార్. భర్త లేని వాళ్ళు చాలా మంది వర్క్ చేసుకున్నారు. మాకు 50% పెంచాలి సార్. మా కష్టాన్ని గుర్తించుకోవాలి, కావాలంటే మా కష్టం చూడమని సార్. వాళ్ళకు కూడా తెలుసు మా కష్టం ఏందో. మా కష్టము ప్రొడ్యూసర్లకి మేము చెప్పుకుంటున్నాము. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కూడా మా కష్టం గుర్తెరగాలి. మేము ఎక్కువ కోరుకుంటలేము, ఎక్కువ డబ్బులు కావాలని కోరుకుంటలేము. మా కష్టానికి తగినంత డబ్బు మాకు సాయం చేయమని కోరుకుంటున్నాము. మేము పొద్దున్న 4 గంటలకు లేస్తాము. 4 గంటలకు లేచి మేము సెంటర్కి వచ్చే వరకు 5 గంటలకు పోవాలి. దూరం షూటింగ్ లొకేషన్లు ఉంటే మేము 5 గంటలకు బండిలో ఉండాలి. 24 గంటలు మేము పని చేయాలి. 24 గంటలు పని చేయాలి. ఎక్కడైనా వర్షం పడ్డదనుకో పేకప్ చెప్తే ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు, కానీ మేము అదే టైం దాకా మేము సామాన్ కడుక్కొని వెళ్ళిపోవాలి. మాకు చాలా కష్టము. మాకు ఒక నీళ్ళు లేకపోయినా మేము మోసుకొని కడుక్కుంటాము. ప్రతి ఒక్క చెట్టు కుర్రోని కానించి మాకు ప్లేట్లు బాగలేవు అంటారు. ప్రతి ఒక్క హెల్పర్ కూడా మేము హ్యాండిల్ చేసుకొని పని చేసుకోవాలి. ప్రతి ఒక్క హెల్పర్కి మేము సమాధానం చెప్పుకోవాలి. 200 మంది 300 మంది ఉన్న 2 లేడీస్ని పెడతారు. ఆ 2 లేడీస్ని మేము
చేసుకోవాలి, ప్రతి ఒక్కటి చేసుకోవాలి. ఒక కప్పు బాగాలేదన్నా మాకే కష్టం, ఒకటి ఏది టీ కప్పు బాగాలేదన్నా మాకే కష్టం, ప్రతి ఒక్కటి మేము చేస్తాం. దయచేసి పోటీజర్లకి మా మనీ మేము చెప్పుకుంటున్నాం, ప్రతి పోటీజర్కి. ప్రొడ్యూసర్స్కి అందుకే నమస్కరించి చెప్పుకోవడానికి ఏమనగా, సార్ మేము చాలా కష్టపడతాం సార్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటేనే ఎవరికీ లేని కష్టం మాకు ఉంటుందండి. ఉదయాన్న మాతో పాటు కుర్రోళ్ళు 4 గంట ముందే లేస్తారు, కానీ మేము 5 గంటలకల్లా బండి ఎక్కి లొకేషన్కి వెళ్ళినాడుకు 6-6:30 అవుద్ది. వెళ్ళిన అందరూ రిలాక్స్ అవుతారు, కానీ మేము ఎక్కడ నీరు ఉంటాయో తెలియదు, ఎక్కడ సెటప్లు వేస్తారో తెలియదు. మేము పరుగులు ఎత్తుకుంటూ బకెట్లతో నీరు మోసుకుంటూ, అది అడవి కానీ ఎడారి కానీ ఏది కానీ అక్కడికి వెళ్ళి నీరు మోసుకొని వస్తాం. బుర్రల మీద నీరు మోసుకొని వచ్చి సెటప్లన్నిటికీ నీళ్లు పెడతాం. వెంటనే వాళ్ళకి టిఫిన్లు, ప్లేట్లు అన్ని రావు. ప్లేట్లు కడిగి 200-300 మంది ఉంటారు, కానీ మేము కష్టపడతాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఉన్న కష్టం ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. ఆ ప్రతి ఎంగిలి ప్లేటు కడగాలి, అందరికీ సదుపాయంగా పెట్టాలి, వాటర్ ఇవ్వాలి, అన్నీ చేస్తాం మేము. మళ్ళీ ఎవరికి ఏది అడిగినా కూడా లేదనుకుంటే వాళ్ళ ఇంట్లో జరిగేదానికన్నా మేము ఎక్కువ సదుపాయాలు చేస్తాం వీళ్ళకి. మా కష్టం చాలా కష్టం. అందరికీ రెస్ట్ దొరుకుతుంది గంట గడి, కానీ మాకు రెస్ట్ ఉండదు. మేము టిఫిన్ చేసేదే 11 గంటలకి, భోజనం చేసేదే 2కో 3కో. మళ్ళీ సాయంత్రం ప్యాకప్ అయినా వర్షం వచ్చినా ఎండ వచ్చినా అందరూ రిలాక్స్ అయ్యి టెంట్ల కిందకి వెళ్ళిపోతారు, కానీ మేము ఎండలో కూర్చొని కడుగుతాం సామాన్లు. బీపీ నెత్తి మాడినట్టు కడుగుతాం. 1 గంట 2 గంటలు కాదు, సామాన్లు కడిగాము కూర్చున్నాం మోరీలో అంటే మళ్ళీ లేచేటప్పుడు ప్యాకప్ అవ్వాలి. బట్టలు తడిచి బట్టలు పిండుకొని పరిగెత్తి బల్లెక్కి మళ్ళీ మేము ఇంటికి వచ్చేటికి 10 అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి మా పని మేము చేసుకోవాలి. కుటుంబాలతో ఉన్న వాళ్ళమే కదా. మాకు నెల మొత్తం షూటింగ్లు ఉండవు, ఎందుకంటే షూటింగ్లు ఎక్కువ, లేడీస్ ఎక్కువ ఉన్నారు, షూటింగ్లు తక్కువ జరుగుతాయి. నెల మొత్తం ఉండవు. ఒక 15 మంది కుర్రాళ్ళు పెడితే ఒక 2 లేడీస్కి పెడతారు. అలాంటప్పుడు మాకు ఎలా దొరుకుతుంది నెల మొత్తం షూటింగ్? మేము చేసేది నెలలో 15 రోజులు, మాకు 1020 రూపాయలు ఇస్తున్నారు జీతం. 1020 రూపాయల్లోనా ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటి? ఒక 30% పెంచండి, ఎందుకంటే మా పిల్లల ఫీజులు, మా రెంట్లు, మా ఇంట్లో కూరగాయలు, బియ్యం అన్నీ రేట్ అయిపోయి. కిలో బియ్యం ఎంత? 70 రూపాయలు. కూరగాయలు కిలో కొన్నామంటే 50-60 రూపాయలు. ఎలా బ్రతుకుతాం సార్ మేము? అందు గురించి మీకు ప్రాధాన్యత అడుగుతున్నాం. మేము డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకొని ప్రతి ప్రొడ్యూసర్కి వేడుకుంటున్నాం మేము, మా వేతనాలు పెంచండి. దయచేసి మా గుర్తింపు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని పెంచండి. మేము ప్రతి విషయంలోనూ మీ వెనకాలే ఉంటాం. మేము లేదంటే మీకు కష్టమే, మీరు లేదంటే మేము బ్రతకలేము. మీరు మాకు దేవుళ్ళతో సమానం. దయచేసి మా బాధను అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం సార్. రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. అయితే బయట నుంచి కార్మికులను తీసుకొచ్చి పని చేయించుకుంటాం అని చెప్తున్నారు. అంటే ఇంకా అంటే పెంచడం కుదరదు. ప్రొడ్యూసర్స్ కూడా నష్టాల్లోనే ఉన్నారని చెప్తున్నారు. మరి ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పటికీ 1 వారం రోజులు అవుతుంది. మీకు కూడా ఇబ్బందే కదా? ఎన్ని రోజులు ఇలా నిరసన? సార్ ఇప్పటికీ 15 రోజులైంది మేము ఖాళీగా ఉన్నాం. మా ఇంట్లో భోజనానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ నెల వచ్చేస్తే రెంట్ కట్టాలి, మేము ఎలా తెచ్చుకుంటాం? ఇప్పుడు 15 రోజులైంది, ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం. మమ్మల్ని కాదని మీరు ఎక్కడి నుండో తెచ్చిపెట్టి చేసుకుంటే మేమేమైపోవాలి? మేము ఇలా ఎండల్లోనే ఇలా రోడ్ల మీద నిలబడి దగ్గరాలు చేయాలా? మేము బ్రతకొద్దా? ఇంతకు ముందంతా మీకు మీ సాయం చేయలేదా? మా కష్టం లేకుండా సినిమాలు తీసారా? చెప్పండి. ఇప్పుడు మమ్మల్ని కూడా ఆదుకోవాలి కదా. ఇప్పుడు ఎవరో బొంబాయి నుండి వచ్చినట్టు ఎలా పెట్టుకుంటారు మీరు? మేమేమైపోవాలి? మమ్మల్ని అందరినీ రోడ్డు ఎక్కించి బొంబాయి వాళ్ళని తెచ్చుకొని చేస్తారా? మేము ఒప్పుకోం సార్. లేకపోతే అలా తిండి నిద్ర మాని రోడ్డు మీద ధర్నా చేస్తాం తప్పించి వేరే వాళ్ళు వస్తే షూటింగ్ రానియం. మేము ఒప్పుకోం కూడా. అసలు మేము ఎలా బ్రతుకుతాము? ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ కష్టపడుతున్నాం మేము. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి తెచ్చి ఎలా చేస్తారు? ఏం అడిగాం మేము? మా కష్టాలు గుర్తించి 30% పెంచమన్నాం. అది మీరు దయచేసి పెంచండి. మీరు ఎంత ఖర్చులు పెడతారు? ఇంత ఒక సినిమాకి కొన్ని కోట్లు అయ్యాయి అంటారు. ఆ కోట్లలో మాదెంత సార్? మాదెంత? చిన్న టాలెంట్కి అంత విధానం మాది. అది కొద్దిగా అర్థం చేసుకుని మా బాధను గుర్తిస్తే చాలు. మేము ప్రొడ్యూసర్స్కి వేడుకుంటున్నాం, దండం పెట్టి ప్రార్థిస్తున్నాం తప్పించి డిమాండ్ కాదు, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. దయచేసి మాకు హెల్ప్ చేయండి. అది మా పిల్లల్ని మమ్మల్ని బ్రతికించండి. ఈ మహానగరంలో బ్రతికే దారిని చూపించమని వేడుకుంటున్నాం సార్. మాకెవరు చదివిపియ్యరు, మేమే చదివించుకోవాలి. మా పిల్లలకు మేమే రెంట్ కట్టుకోవాలి. ఏ ఇంట్లోనన్నా వంట చేసే మనిషికి ఆ ఇల్లుగల్లో పిల్లలు చదివిపిస్తారు, కానీ మాకు అలాంటి అవకాశం కూడా లేదు. మేము సినిమా పిల్లకి అలవాటు అయినాం కాబట్టి మేము వేరే పని చేయలేము. మమ్మల్ని అర్థం చేసుకొని మా కష్టానికి ప్రతిఫలం దయచేయమను ప్రొడ్యూసర్లను. సార్ ఒక హీరోయిన్కే 5 కోట్లు ఇస్తున్నారు, మాకు 30% పెంచమంటే ఆయన ఏమంటుండు? కృష్ణప్రసాద్ గారు సినిమా ప్రొడ్యూసర్, సినిమా నిర్మాత, మీరు మొత్తము దందా చేస్తున్నారు, పైసలు కార్డులు పెట్టి ఎందుకు కొనుక్కుంటున్నారు, అన్ని పైసలు పెట్టి ఎందుకు కొనుక్కుంటున్నారు, మామూలుగా రావచ్చు కదా కార్డు లేకుండా అంటే. ఏ కార్మికుడికి కార్డు లేకుండా ఎవరు చేస్తారు సార్ పని? అందరికి కార్డు ఉండాలి, అందరూ కష్టపడుతున్నాం. మేము మా కోసం 30% పెంచమంటే మేము చెయ్యం, మేము పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని చేసుకుంటా ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి? మా కష్టాలు వాళ్ళు గుర్తించాలి. మేము వాననక గాలికి ఎండకు పని చేసుకుంటాం, వాళ్ళు కూడా మా కష్టాలు చూస్తూనే రోజు. మీరు అందరికి పెంచుకుంటా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని చేసుకుంటాం అంటే
మేమందరం రోడ్డు మీద పడుతున్నాం కదా, తిండి తిప్పలు లేకుండా మా పిల్లలకు మొగులకు ఇంట్లో ఎవరికి లేకుండా రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మీరు చేయబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చినాం సార్. మీరు ఒప్పుకుంటే మేము కూడా పని చేసుకొని కష్టం చేసుకొని బతాం కదా. అది మేము ఏ ఇళ్ళలో పనికి పోయి చేసుకుంటాం కాదు, ఇండస్ట్రీ నమ్ముకొని ఇక్కడ కార్డులు తీసుకొని మనం నమ్ముకొని పని చేసుకుంటున్నాం. మీరు కూడా మా కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచాలి అంతే. మేము తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.